సాక్షి ఛానల్ చర్చలో భాగంగా అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. అమరావతి మహిళల ఫిర్యాదుతో కృష్ణంరాజుతో పాటు మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కొమ్మినేని ఇప్పటికే అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న కృష్ణంరాజును విశాఖ జిల్లా భీమిలి పోలీసులు అరెస్ట్ చేసి గురువారం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అమరావతిపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను నిందితుడు పీవీఆర్ కృష్ణంరాజులో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని, కనీసం బాధపడ్డం లేదని పోలీసులు పేర్కొన్నారు. అమరావతి ప్రాంత మహిళలను దారుణంగా అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ కోరలేదు సరికదా, తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదంటూ వాటిని మరింతగా సమర్థించుకునేలా మీడియాలో చేసిన యూట్యూబ్ వీడియోల్లో విడుదల చేశారని న్యాయస్థానానికి తెలిపారు. అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారనే విషయం సీనియర్ పాత్రికేయుడైన కృష్ణంరాజుకు తెలుసని, అయినా ఆయన దురుద్దేశపూర్వకంగా మాట్లాడారని పోలీసులు న్యాయస్థానానికి చెప్పారు. కృష్ణంరాజును మంగళగిరిలోని అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కమ్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచిన తూళ్లూరు పోలీసులు ఈ హేయమైన వ్యాఖ్యల వెనుక కుట్రలో కృష్ణంరాజు ప్రమేయం, పాత్ర, ఆయన వెనుకున్న శక్తులు, ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన అంశాలను వివరిస్తూ న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు.